నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం కోరుకుల గ్రామంలో వేంచేసి ఉన్న పొంతల ముసలమ్మ అమ్మవారికి గ్రామ మహిళలు ఆషాఢం సారలను అందజేసి మత సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులు సకాలంలో పంటలు పండించేందుకు సాగునీరు, విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు గ్రామంలోని ఎత్తిపోతల పథకం పంపింగ్ స్కీమ్ను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. దీనిని 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారని, దీని క్రింద 1300 ఎకరాలు ఆయకట్టు సాగవుతుందని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1,50,00,000 రూపాయలతో మరమ్మతులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ఇదిలా ఉండగా తాళ్లపూడి మండలం మలకబెల్లి గ్రామంలో పంట పొలంలో పురుగు మందులు వేసే క్రమంలో 4 వ్యవసాయ కూలీలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆయన పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రైతు సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు అంబాజీపేట మండలం ముక్కామంలో 32 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో పశు వైద్య సేవలు అత్యంత కీలకమని చెప్పారు. పశువుల ఆరోగ్య సంరక్షణకు ఈ ఆసుపత్రి ప్రధానంగా ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యవసాయం, పశుపోషణకు ఈ కేంద్రం మద్దతుగా నిలవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం రావులపాలెం మండలం ఈతకోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను అందుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఏడాదిలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. పెన్షన్ల పెంపుతో మొదలుకుని మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి 4,000 కాకుండా జరిగిపోయిన 3 నెలలకు కలిపి అది ఒక 3,000, ఇది ఒక 4,000, కొత్తగా పెంచిన 4,000, 7,000 రూపాయలు ఒకేసారి ఫస్ట్ టైం అందించారు. వచ్చిన నెలలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఒక నెలకే 7,000 రూపాయలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా 1వ తారీఖు దాటకుండా 4,000 రూపాయల పెన్షన్. మరి మీ ఇళ్లలో అందరూ కనిపిస్తున్నారు కదా, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కదా. 37వ తారీఖు ఒకవేళ ఓటు సెలవు అనుకుంటే 37వ తారీఖున అందిస్తున్నారు. అదే దివ్యాంగులు ఎవరైనా ఉంటే అంతకుముందు 3,000 ఉండేది, అది వచ్చిన తర్వాత 6,000. ఆషాఢ మాసం సందర్భంగా అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామ దేవత శ్రీ వనువులమ్మ అమ్మవారికి గ్రామస్తులు సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వీట్స్, పానకం, కావిడితో గ్రామంలో ఊరేగారు. నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, పుట్టింటి, అత్తారింటి ఆడబడుచులు తరలివచ్చి అమ్మవారికి సారే సమర్పించుకున్నారు. భక్తుల కోలాహలంతో గ్రామం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. పేదవారు అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలదేనని శాసనమండలి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన కైకులూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాలను నిలదీయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ నాయకులు కారుమూరి సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఎంత పెంపొందించి చూసుకోవాలి. మరి మీ ప్రాంతంలో తెలుసు కానీ మా ఊళ్ళో అయితే గతంలో ఎస్టీడీ బట్టి అంటారు 24% బట్టి, అంటే 10,000 కావాలంటే 2,000 తీసుకుని 8,000 ఇస్తారు. వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళకి వ్యాపారం లేదు. గతంలో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళా వడ్డీ వ్యాపారం పెరిగిపోయింది. ఎందుకంటే ప్రజల్లో కొనుగోలు చేసి బాగా తగ్గిపోబట్టి వాళ్ళు అప్రూపలు అవుతున్నారు. జీవితాలు మనకు చిన్నపిల్ల అయిపోతున్నాయి, అస్తవ్యస్తం అయిపోతున్నాయి. రాజకీయ నాయకులు మన బాధ్యత ప్రజలు మనం కాపాడాలి. ప్రజలను కాపాడుతూ ధైర్యంగా ప్రభుత్వంతో మనం చెప్పి మీరేదైతే హామీ ఇచ్చారో ఆ హామీ చెయ్యండి, ఖచ్చితంగా చేసి తీరండి. అది మన ప్రతినిధులు అడగాలి, ప్రతినిధులు అధికారులు అడగాలి, కలెక్టర్తో మాట్లాడాలి, ఎంఆర్ఓతో మాట్లాడాలి, ఒక మంత్రులతో మాట్లాడాలి. అందరితో మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎంతో మంది చేస్తారు, ఎంతో కొంత ఫలితం వస్తుంది. ఫలితం వచ్చేదాకా మనం ఉండాలి. దేశ ప్రజలందరిలోనూ సమైక్యత భావం పెంపొందించే విధంగా మన జాతీయ జెండాను రూపొందించారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ తెలిపారు. ఏలూరు సుబ్బమ్మదేవి కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ జెండా ఆమోదించిన రోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ జెండాలోని కేసరి రంగు ధైర్యం, త్యాగానికి సంకేతమని, తెలుపు శాంతి, సత్యానికి ప్రతీకని, ఆకుపచ్చ రంగు విశ్వాసం, శ్రేయస్సు సూచించే విధంగా పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని అన్నారు. మనందరిదం భారతీయులమని, మనందరిది జెండా ఒకటేనని ఆనాడే వెంకయ్య స్పష్టం చేశారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రసవాలు జరగని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై చర్యలు తప్పవు. భీమవరంలో సమీక్షా సభలు హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తా తొలి అడుగు కార్యక్రమంలో హామీ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి జన్మదిన వేడుకలు, వృద్ధులకు, రోగులకు సేవలందించిన అభిమానులు. జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవాన్ని నిర్వహించిన తణుకు వివేకానంద గ్లోబల్ స్కూల్ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. తాడేపల్లిగూడెం రెస్టారెంట్లను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, నిల్వ ఉన్న పదార్థాలను గుర్తించిన సిబ్బంది. రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు చాగలలో ప్రకటించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అంబాజీపేట మండలం ముక్కామలలో వెల్లడించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. అంబాజీపేట మండలం చిరుతుపూడి గ్రామ దేవతకు సారెలను సమర్పించుకున్న గ్రామ ప్రజలు, అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిన గ్రామం. ప్రజల సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావులపాలెం మండలం ఈతకోటలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న
బుట్టాయిగూడెం మండలంలో ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలదే కైకలూరు వైసీపీ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.